డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. దేశమేగిన ఇది మనకు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. దేంట్లోంచి తీసుకున్నారు? నా విదేశీ పర్యటన అనుభవాలు అనే దాంట్లోంచి మూల గ్రంథం నుంచి తీసుకున్నారు. ఇక్కడ మనకు రచయిత గురించి మీరు చదువుకోవాలి. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం. గ్రామర్ పార్ట్ పదజాలం, భాషాంశాలు. ఈడ ఒకటి ఇచ్చారు, జతపరచండి అని. జతపరుద్దాము. ఆట జనిగాంచే ఎండ్లూరు సుధాకర్ గారు రచించారు దీన్ని. ఓకే, ఇది యాత్రా చరిత్రలు, వాటి గ్రంథకర్తలు. ఇవన్నీ యాత్రా చరిత్రలు. ఇనుప తెర వెనక రావూరి భరద్వాజ్ గారు. నవభారతి మాలతి చందర్. ఓకే, చందూర్. రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి. నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు గారు రాశారు. కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. ఇది మనకు యాత్రా చరిత్రలు, వాటిని జతపరచండి అంటే సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మీనింగ్స్ చూద్దాము. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి. జోతలు అంటే నమస్కారాలు, నమస్కారం అర్పించాలి. మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది. మంచి మిత్రులతో సమాగమం అంటే కలయిక. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైంది. సాధ్వి అంటే పతివ్రత. బయటకు వెళ్ళిన పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పడింది. కలగుండు అంటే కలవరం పడింది. నెక్స్ట్ ఉత్కృష్టంగా. ఉత్కృష్టంగా అంటే గొప్పగా. చదువుకుంటే జీవితం గొప్పగా మారుతుందని పెద్దలు అంటారు. ఈ బచేంద్రీపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. అధిరోహించిన అంటే ఎక్కిన. నెక్స్ట్ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి అంటే పర్యాయ పదాలు. ఒకప్పుడు. ఓకే, ఒకప్పుడు జాబు ప్రధాన సమాజ వారధి. బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు. ఓకే, ఉత్తరాలు, జాబు, లేఖలు. నెక్స్ట్ ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ. ఈ 3 సేమ్ మీనింగ్ వచ్చేటివి. నెక్స్ట్ జ్ఞప్తి, స్మృతికి తెచ్చుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం. ఓకే, ఈ 3. నెక్స్ట్ దీపము, దివ్వె. మాణిక్యం, మాణికం. యత్నం, యత్నం అంటే జతనం అని రాస్తాం. యాత్ర అంటే జాతర.
నిత్యము, నిచ్చెలు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కొత్తగా ఉన్నాయి ఇవన్నీ మనకు. ఏది యత్నము, యాత్ర, నిత్యం అనేటివి చూసుకోవాలి. జతనము, యాత్ర అంటే జాతర, నిత్యము అంటే నిచ్చెలు. ఓకే, నెక్స్ట్ సందులు చూద్దాం. అనునాసిక సంధి అనేది ఇచ్చారు. అనునాసికాలు అంటే ఏంటి? మనకి ఈ యొక్క హల్లులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ లైన్ ఉంది కదా, ఆ లాస్ట్ లైనే మనం ఏమంటామంటే అనునాసికాలు అంటాం. వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటాం. 1 2 3 4 5 కదా, 5th లైన్లో ఉంది కాబట్టి వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటామండి. ఇక్కడ మనం చూసినట్టయితే వాగ్మయం, వాక్ ప్లస్ మయం, ఈ కా అనేది తొలగించి జ్ఞ అనేది వచ్చింది. సో అంటే ఏంటి? కచట తపలు వెళ్ళిపోయి లాస్ట్లో ఉన్నటువంటి అనునాసికాలు రావడం. కాకు ఇది, చాకిది, టాకిది, తాకిది, పాకిది రావడం. ఓకే, వాక్ ప్లస్ మయంగా రాస్తాము. లాస్ట్కి ఏమైంది? దీంతో అనునాసికంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది మనకు అనునాసిక సంధి. రాన్ మనీ, రాట్ ప్లస్ మనీ, టా వచ్చింది. సో టా బదులు అనా అనేది రాసాం. జగన్ నాటకం, జగత్ ప్లస్ నాటకం, తా బదులు నా రాసాం. అందుకే జగన్ నాటకం. ఇది మనకు సంబంధించి. సో ఈ విధంగా రాయాలి. ఇక్కడ మనం చూడండి, చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. ఆ వర్గ ప్రథమాక్షరాలు పోయేసి అనునాసికాలు అనేటివి రావడం జరిగింది. ఇదే మనకు సూత్రం కూడా. ఓకే, వర్గ ప్రథమాక్షరాలు అయినటువంటి కచట తపలకు నా కానీ మా కానీ పరమైతే అది కూడా చూడండి ఏమి పరం అవ్వాలి. ఇక్కడ చూడండి రెండిట్లోనూ మా ఉంది, ఇక్కడేమో నా ఉంది. సో నా కానీ మా కానీ పరమైనప్పుడు మాత్రమే ఈ రూల్. కచట తపలు ఉండాలి ప్లస్ నా కానీ మా కానీ ఉండాలి. అప్పుడే మనకు అనునాసికాలు వస్తాయి. అనునాసికాలు వచ్చాయంటే అది మనకు అనునాసిక సంధి అనేది అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. మరునందనుడు, మరుత్ ప్లస్ నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు సేమ్ అనునాసిక సంధి. తా బదులు మనకేమొచ్చింది? నా వచ్చింది. ఇక్కడ నా ఉంది కాబట్టి అనునాసికం అనేది పెట్టుకున్నాం. జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు ఏమొచ్చింది? కచట తపలు వచ్చింది, ఇక్కడ నా వచ్చింది. సో అనునాసికం అనేది వచ్చింది. రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. ఓకేనా, టా అనేది వచ్చింది, మా వచ్చింది కాబట్టి ఇక్కడ అనునాసికం అనా అనేది పెట్టుకున్నాం. వాక్ ప్లస్ మహిళ, వాగ్మహిళ, మహిమ, వాగ్మహిమ అనునాసిక సంధి. షట్ ప్లస్ ముకుడు, షణ్ముకుడు అనునాసిక సంధి. సత్ ప్లస్ నుతి, సన్నుతి. చిత్ ప్లస్ మయం, చిన్మయం. ఓకే, ఇక్కడ మనకు గమనించినట్టయితే ఈ పక్క ఉండేదంతా మా అనేది దీనికి మావత్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ నువ్వు ఉంది కాబట్టి నావత్ అయిపోయింది, ఇక్కడ మా ఉంది కాబట్టి మామత్ అయింది. ఈ విధంగా. ఓకేనా, ఇది మనకు సంబంధించి సమాసాలు చూద్దాం. నెక్స్ట్ బెర్లిన్ నగరం, బెర్లిన్ అను పేరు గల నగరం. ఇదేమవుతుంది? సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అంటే పేర్లు కన్నా వచ్చాయనుకోండి, అను పేరు గల, పెన్నా నది, పెన్నా అను పేరు గల నది, అలాగ మనకు పేరు గల వచ్చిందంటే అవన్నీ మనకు సంభావన పూర్వపద సమాసం అనేది కర్మధారయ సమాసం. శాస్త్రాభిమాని, శాస్త్రాభిమాని అంటే శాస్త్రం నందు అభిమానం, శాస్త్రం నందు అభిమానం కలవాడు. నందు వచ్చింది కాబట్టి మనకి సప్తమి పెట్టచ్చు. ఒకవేళ మీకు కనుక సప్తమి లేకుండా బహువ్రీకి ఉన్నా కూడా బహువ్రీకి సమాసం పెట్టచ్చు. శాస్త్రం నందు అభిమానం కలవాడు వచ్చింది కాబట్టి. ఓకే, ఇక్కడ బహువ్రీకి అయినా పెట్టచ్చు, ఇక్కడ సప్తమి అయినా పెట్టచ్చు. పురాణ ఇతిహాసాలు, పురాణము ఇతిహాసము, ఇది ద్వంద్వ సమాసం. యాత్రానుభవం, యాత్రను గురించి అనుభవం, గురించి వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. అలంకారాలండి, అలంకారాలు చూసినట్టయితే సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం. చెప్పాను ఆల్రెడీ. సంసార సాగరం చూడండి ఏంటిది? రూపక సమాసం. సంసారం అనేది సాగరం. ఇలాగ రూపక సమాసం వచ్చినా కూడా ఆ లైన్ అంతా ఏమవుతుంది? రూపక అలంకారం కిందకే వస్తుంది. సంసార సాగరం అనేది రూపక సమాసం. రూపక సమాసం వచ్చినటువంటి ఆ లైన్ కూడా రూపక అలంకారమే అవుతుంది కాబట్టి సేమ్ అదే ఇది. అన్ని ధ్వనుములలో, అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. విద్య అనేది ధనము, ఇది కూడా రూపక సమాసం. వీరు విజేతపై కనుమాక్షతలు చల్లిరి, కనుమాక్షతలు. ఓకే, ఇది కూడా మనకు రూపక సమాసమే అవుతుంది. సో ఇది కూడా మన రూపక అలంకారం. వాక్యాలు రకాలు. కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం. కర్త ప్రధానంగా రాస్తే వాక్యాలను, ఆ వాక్యాలను కర్తరీ వాక్యం అంటాం. కర్మ ప్రధానంగా రాస్తే కర్మణీ వాక్యం అని చెప్పి అంటామండి. ఇది మనం చూద్దాము. కర్మణీ వాక్యాలుగా మార్చి రాయాలంట. రవి జామకాయం తిన్నాడు. రవి అంటే ఏంటి? కర్త.
ఓకేనా. ఇక్కడ కర్తనే మెయిన్ హైలైట్గా ఉంది, రవిని హైలైట్ చేసి చెప్పుకున్నాం. కానీ మనకి ఇక్కడ కర్మని హైలైట్ చేయాలి. దేన్ని తిన్నాడు? జామకాయను. ఎవరు పర్సన్ పేరు వచ్చిందంటే, ఎవరు ఏమి అని వచ్చిందంటే రవి అని వచ్చింది కదా, అక్కడ మనకు దాని కర్త అంటాం. కర్మకు ఏమొస్తుందంటే దేనిని, ఎవరిని. ఓకే, దేనిని ఎవరిని అనే మీనింగ్లో వచ్చిందంటే అది మనకు కర్మ అవుతుంది. జామకాయ అనేది కర్మ, కర్మని బేస్ చేసుకొని రాయాలంట. రవి జామకాయను తిన్నాడు. ఓకే, జామకాయ రవి చేత తినబడింది. ఇక్కడ మన కర్మనిలో వాడేటప్పుడు చేత వస్తుంది, తృతీయ విభక్తులు చేర్చుతాము. నెక్స్ట్ బడు అనేది కూడా చేరుతుంది. ఓకే, భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. కింద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారంటే, కర్మని వాక్యాలలో ఏ విభక్తిని మనం చూస్తాము? తృతీయ విభక్తిని చూస్తాము. తృతీయ విభక్తిని యూజ్ చేస్తాం ఎక్కడ? కర్మని వాక్యంలో. చేతన్ తోడంతోన్. భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. ప్రాజెక్ట్ పని భావన చేత పూర్తి కాబడింది. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది. క్రింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి. చెట్టు కవిత ఇస్మాయిల్ చే రాయబడింది. ఇక్కడ చే బడి అనేది తీసేస్తామన్నమాట. ఇస్మాయిల్ చెట్టు కవిత రాశాడు. గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. ఓకే, ఈడలా రాయొచ్చు అంటే గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని, బడు తీసేసాము, దాన్ని తీసేసాము అనమాట, తృతీయాని. ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి. ఓకే, చేత అనేది ఇక్కడ వచ్చింది మనకు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. స్వామి వివేకానంద గారు చికాగోలో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ ఈ పోయం చూసినట్టయితే శ్రీమద్రాంధ భాగవతం నుంచి తీసుకున్నారు. రచించింది ఎవరు? బమ్మెర పోతన. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీగా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, మీకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం, ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.